నమస్కారము. ఈరోజు స్ట్రెస్, వర్డ్ స్ట్రెస్, సెంటెన్స్ స్ట్రెస్ ముఖ్యమైన అంశాలు నేర్చుకునేటువంటి విషయంలో వర్డ్ స్ట్రెస్ని గురించి నేర్చుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా సిలాబిఫికేషన్ అనే టాపిక్. సిలాబిఫికేషన్ అంటే ఏంటంటే ఒక పదాన్ని దాంట్లో ఉచ్చారణలుగా విడగొట్టడం. పదం అంటే ఏంటి, ఉచ్చారణ అంటే ఏంటి? ఉదాహరణకి పుస్తకము, పుస్తకము, ఈ 4 ఉచ్చారణలు కలిపితే పుస్తకము అనే పదం తయారైంది. అలానే ఇంగ్లీష్లో కూడా మనము ఈ ఉచ్చారణల్ని విడదీస్తాం. దీన్నే సిలాబిఫికేషన్ అంటారు. అంటే సిలబల్స్గా విడదీస్తున్నాం. సిలబుల్ అంటే ఏంటంటే ఉచ్చారణ. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిలాబిఫికేషన్ కరెక్ట్గా చేయగలిగితే ఒక పదాన్ని కరెక్ట్గా పలకగలం. అందుకనే సిలాబిఫికేషన్ తెలిసిన ఉపాధ్యాయుడు పిల్లలకు నేర్పిస్తే స్పెల్లింగ్స్ కూడా బాగా వస్తాయి. అది ముఖ్యమైన ఉద్దేశము. చూడండి, సిలాబిఫికేషన్ అంటే ఉచ్చారణలుగా విడదీయడం. ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ఏ వర్డ్ ఇంటూ ఇట్స్ సిలబల్స్. సిలబల్స్గా విడదీయడం. సిలబల్స్ అంటే ఉచ్చారణ అనుకోండి. ఒక పదాన్ని ఉచ్చారణలుగా విడదీయడం. ద యూనిట్ ఆఫ్ సౌండ్ దట్ మేక్స్ అప్ ఏ వర్డ్. ద యూనిట్ ఆఫ్ సౌండ్ దట్ మేక్స్ అప్ ఏ వర్డ్. ఒక వర్డ్ తయారు కావాలంటే దాంట్లో అనేక ఉచ్చారణలు ఉంటాయి. ద యూనిట్ ఆఫ్ సౌండ్, అనేక సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్స్ అన్ని కలిపితేనే ఒక పదం తయారవుతుంది. ఏ సిలబల్ టిపికల్లీ కంటైన్స్. సిలబల్లో ఏముంటాయి? అచ్చు ఉచ్చారణ ముఖ్యం. ప్రతి అచ్చు ఉచ్చారణ ఒక సిలబల్ లెక్క. ప్రతి అచ్చు ఉచ్చారణ ఒక సిలబల్ లెక్కే. ఆ దాంట్లో పాటి కొన్ని ఆప్షనల్ కాన్సనెంట్స్ కూడా ఉంటాయి. కొన్ని హల్లులు కూడా కలిసి ఉంటాయి. వాస్తవంగా అచ్చుల్నే ప్రాణులు అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పదము ఇంగ్లీష్లో ఉదాహరణకి టేబుల్ అనేటువంటి పదం ఉంది. టేబుల్, దీంట్లో అచ్చు ఉచ్చారణ ఎన్ని ఉన్నాయి? 2 రకాల రెండు అచ్చు ఉచ్చారణలు కాబట్టి 2 సిలబల్గా మనం నిర్ణయిస్తాం. బిఎల్ఈ దాంట్లో మీరు స్పెల్లింగ్లో ఈ, టిఏబిఎల్ఈలో ఏ, ఆ రెండుని చూచి 2 అచ్చులు ఉన్నాయి కాబట్టి 2 ఉచ్చారణలు ఉన్నాయి, 2 సిలబల్స్ అని మనం భ్రమించకూడదు. ఉదాహరణకి బిఓఓకే బుక్ అనేటువంటి దాంట్లో 2 ఓవెల్స్ ఉన్నాయి, 2 ఓలు ఉన్నాయి, అయినా 2 ఉచ్చారణ కాదు, ఒకే ఉచ్చారణ. అలానే టీఏ ఉంది, దాంట్లో ఈఏ 2 అచ్చులు ఉన్నాయి, ఓవెల్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా అది ఒకే ఉచ్చారణ. అట్లా నిర్ణయిస్తాం. ఇంపార్టెన్స్ ఆఫ్ సిలాబిఫికేషన్. సిలాబిఫికేషన్ యొక్క ప్రాధాన్యత లేదా ఇంపార్టెన్స్ ఏంటి? హెల్ప్స్ విత్ ప్రొనౌన్సియేషన్. ఒక పదాన్ని సరిగా పలకడం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే పదాలను నువ్వు సరిగ్గా పలికావో ఆటోమేటిక్గా నీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. యూస్ఫుల్ ఇన్ స్పెల్లింగ్ అండ్ రీడింగ్. ఒక పదాన్ని యొక్క స్పెల్లింగ్ నేర్చుకోవడానికి, ఆ పదాన్ని ఎలా ఉచ్చరించడం, రీడింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ ఇన్ పొయిట్రీ అండ్ రిథమ్. పొయిట్రీలో, రిథంలో చాలా ఉపయోగపడుతుంది. పొయిట్రీ అంటే మీకు తెలిసింది పద్యభాగం. రిథమ్ అంటే దాంట్లో ఒక దరువు, ఒక మ్యూజిక్. ఉదాహరణకి మీకు జస్ట్ ఒక చిన్న రిథమ్ చెప్తాను, రైమ్ చూడండి. ఇందులో 2 స్టాంధాలు చెప్తున్నాను. వాటిలో స్ట్రెస్ వచ్చిన చోట నా చెయ్యి ఆడిస్తాను. దాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి. వన్స్ ఐ సా ఏ లిటిల్ బర్డ్. 4 సార్లు వచ్చాయి, 4 స్ట్రెస్లు ఉన్నాయి. వన్స్ ఐ సా ఏ లిటిల్ బర్డ్ కమ్ హాప్ హాప్ హాప్. ఈ విధంగా ఈ స్ట్రెస్ల మధ్య డిస్టెన్స్ లేదా గ్యాప్, ఇంటర్వెల్స్ సరిగ్గా ఉంటే అది పోయం అవుతుంది. మీరు కూడా పోయం తయారు చేయొచ్చు. వన్స్ ఐ సా ఏ లిటిల్ బర్డ్ కమ్ హాప్ హాప్ హాప్. అది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అప్ above the words so high like a diamond in the sky. అంటే ఈ 4 వరుసల్లో కూడా 4 స్ట్రెస్సులు కరెక్ట్గా వచ్చాయి. అందువల్లనే అది ఒక రైమ్ అయింది.
అంటే వినడానికి సొంపుగా ఉందన్నమాట. అట్లనే ఇంగ్లీష్ భాష కూడా రిథమిక్ లాంగ్వేజ్. దాన్ని మీరు ఆ రిథంలో మాట్లాడితేనే అందంగా ఉంటుంది, లేకపోతే అది మనం మాట్లాడింది వెరైటీగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్ట్రెస్ నేర్చుకోవాలంటే ముందు సిలాబిఫికేషన్ చేసి కొన్ని నేర్చుకుందాం. అసలు సిలబల్ అంటే నేను చెప్పాను, ఒక పదాన్ని ఉచ్చారణలుగా విడగొట్టడం. ఒక పదం ఉంది, ఒక పదము అంటే ఒకే ఉచ్చారణతో పలుకుతాం, 2 ఉచ్చారణలతో పలుకుతాం, 3 ఉచ్చారణలతో పలుకుతాం, 4 ఉచ్చారణలు పలుకుతాం, అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి. ఉదాహరణకి ది అనే పదం ఉంది ఇంగ్లీష్లో, ఒకే ఉచ్చారణ. టేబుల్ 2 ఉచ్చారణ. బ్యూటిఫుల్ 3 ఉచ్చారణలు. టెంపరేచర్ 4 ఉచ్చారణలు. సో ఈ 4 ఉచ్చారణ చేసేటప్పుడు ఎక్కడ స్ట్రెస్ ఉంది అనేది గమనిద్దాం. అసలు చూడండి, 1 syllable ఆర్ మోనోసిలాబిక్ వర్డ్. మోనోసిలాబిక్ అంటే ఒకే ఉచ్చారణతో పలికేటువంటి పదం. దీంట్లో స్పెల్లింగ్లో చూడండి, ఇక్కడ ఏ ఉంది, యాన్లో 2 అక్షరాలు ఉన్నాయి, దీలో 3 ఉన్నాయి, బుక్లో 4 ఉన్నాయి, స్కూల్లో 5 ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మోనోసిలాబిక్. ఎట్లా చూడండి, ఏ, యాన్, ది, బుక్, స్కూల్, ఏం తేడా లేదు, అన్నీ ఒకటిగానే పలుకుతున్నాం. అంటే సింగిల్ సౌండ్లో పలికేస్తున్నాం, ఒకే ఉచ్చారణ. కాబట్టి దీన్ని మోనోసిలాబిక్ అన్నారు. మోనోసిలాబిక్లో ఎప్పుడు వాటికి అవే స్ట్రెస్ ఉంటాయి. ఇంకా వేరే ఇక్కడ ఏముంది, ఇంక 2వ సిలబల్ లేదు కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ అనదర్ సిలబల్. ఇక్కడ 2 syllables చూద్దాం. డైసిలాబిక్ అంటే 2 syllables వచ్చిన పదాలు. ఇందులో కొన్ని సందర్భాల్లో మొదట్లో స్ట్రెస్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో 2వ సిలబల్ మీద కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇది స్ట్రెస్ మార్కు పెట్టాను చూడండి. స్ట్రెస్ అంటే పైన అట్లా గీత గీసుంటాం. ఇది చూడండి, దీన్ని ఎలా పలకాలి. టీఏబిఎల్ఈని పిల్లవాడికి కూడా నేర్పించేటప్పుడు టీఏబిఎల్ఈ అని నేర్పించండి. టీఏబిఎల్ఈ అని నేర్పించకూడదు, ఎందుకంటే వాడు ఉచ్చారణ తప్పు పడిపోతుంటాడు, తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. దాన్ని టీఏబిఎల్ఈ అట్లా నేర్పించండి. ఇందులో స్ట్రెస్ మొదట్లోనే వస్తుంది. టేబుల్, టేబుల్. హ్యాపీ, హ్యాపీ. విండో, ఫస్ట్ వన్ విండో. పలికేటప్పుడు చూడండి, విండో అంటే వా మీద ఇచ్చినటువంటి ఒత్తిడి డా మీద ఇవ్వలేదు. విండో. డాక్టర్, డాక్టర్ అలా పలకాలి. ఇది కూడా అంతే. వాటర్, వాటర్. వా మీద స్ట్రెస్ వస్తుంది. టీఈఆర్, ఆర్ సైలెంట్ అవుతుంది, తర్వాత చూద్దాం దాని గురించి. వాటర్. టీచర్, టీచర్. మదర్, మదర్. ఎం మీద స్ట్రెస్ వస్తుంది. పిక్చర్, పిక్చర్. మొదటి సిలబల్. ఇక్కడ కూడా డైసిలాబిక్, కానీ 2nd syllable మీద స్ట్రెస్ వస్తున్నది చూడండి. డ్రైవ్, డ్రైవ్. రామి సౌండ్. బిగిన్, బిగిన్. డిసైడ్, డిసైడ్. అలోన్, అలోన్. ఏ ఒక్కటే అయినప్పటికీ కూడా ఇది ఒక సిలబల్ అయిపోయింది. లోన్, అలోన్. ఆని తక్కువగా పలుకుతామో, లోన్ గట్టిగా పలుకుతాం అన్నమాట. ఇది డైసిలాబిక్ని ఎలా పలకాలి. ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్, 2nd syllable మీద స్ట్రెస్ చూపించాను. ఇక్కడికి వస్తే పాలీసిలాబిక్ అంటే మోర్ దెన్ 2, ఎక్కువ సిలబల్స్ ఉంటే పాలీసిలాబిక్ అంటారు. దీంట్లో 3 syllables, 4 syllables విడదీసి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఉదాహరణకి ఈ పదం ఉంది, BAUTIFUL. దీన్ని పిల్లలు నేర్చుకునేటప్పుడు కూడా BAUTIFUL, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. బా మీద స్ట్రెస్. అంటే దీన్ని BAUTI లేదంటే BAUTIFUL అని పలుకుతుంటారు కొంతమంది పిల్లలు. చిన్నపిల్లలకు తెలియక ఎట్టంటే అట్ట ఉచ్చారణ చేస్తుంటారు. BAUTIFUL. ఏది చెప్పినా ఎట్ట చెప్పినా ఒకటిగానే ఉంటుంది రాసే చోట, కానీ ఉచ్చారణ తేడా వస్తుంది. కాబట్టి వాడిని అలా పలికించడం నేర్పించండి మీకు. BAUTIFUL, బ్యూటిఫుల్. యానిమల్,
ఏఎన్ఐఎంఏఎల్, ఏఎన్ఐఎంఏఎల్, యానిమల్. ఆమె స్ట్రెస్ వచ్చింది. అలానే ఇక్కడ చూడండి పొటాటో, సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్, పొటాటో. కంప్యూటర్, కంప్యూటర్, సెకండ్ సిలబల్ మీద స్ట్రెస్. ఇవి 3 సిలబల్స్ ఉన్నాయి. 3 సిలబల్స్ 1లో 2లో వచ్చేసాయి స్ట్రెస్. అలానే ఈసారి మీకు 4 సిలబల్స్ ఉన్నాయి, కొన్ని నేను చూపిస్తాను చూడండి. రిమార్కబుల్, రిమార్కబుల్. పిల్లల స్పెల్లింగ్ కూడా REMARKABLE అట్ట నేర్పించండి. రిమార్కబుల్, రిమార్కబుల్. అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్. 3వ సిలబల్ మీద స్ట్రెస్. ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్ 1వ సిలబల్లో ఉంది. ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ 3వ సిలబల్. కాబట్టి ఈ విధంగా 1వ సిలబల్లో ఇంకా స్ట్రెస్ అక్కడే ఉంటుంది. 2 సిలబల్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఫస్ట్ సిలబల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సెకండ్ సిలబల్లో స్ట్రెస్ ఉంటుంది. అలానే మోర్ దెన్ 2 వచ్చినప్పుడు 3 సిలబల్స్ ఉన్నా 4 సిలబల్స్ ఉన్నా వాటి యొక్క పదం యొక్క అమరికని బట్టి ఆ స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్ట్రెస్ని బట్టి మనం మాట్లాడితేనే దానికి సరైన అర్థం వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ మీకు పిక్చర్ చూపించున్నాను. పిక్చర్ అని ఉంది, PICTURE. దీన్ని పిక్చర్ అంటే బొమ్మని, పిక్చర్ అని కనుక పలికితే అది కుండ అనే అర్థం, కుండ అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఉచ్చారణలో తేడా ఉంటే పదాల అర్థాలు మారుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉచ్చరించడం నేర్చుకోవాలి మనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి కొత్తగా వచ్చే వీడియోల్ని పొందండి. జై హింద్.